మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. బ్యాడ్ మార్నింగ్. మీరు అప్పాజీ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారంటగా? అవును. మీరు పోటీ చేస్తే మా క్యాండిడేట్ వెంకటరత్నం ఓడిపోతాడు. అందుకు నేనేం చేయను? పోటీ నుంచి తప్పుకోవాలి. చచ్చినా తప్పుకోను. వేసేమంటారా సార్? చివరిసారిగా ఆలోచించుకుని చెప్పండి. నేను పోటీ చేయడం ఖాయం. హలో, పోలీస్ స్టేషన్. ఇక్కడ క్వాలిటీ రెస్టారెంట్ లో మర్డర్ జరిగింది. మీరు వెంటనే రండి. పిఏ సార్ ఒక టీ చెప్పు. ఓకే సార్. రండి సార్, నేనే మీకు ఫోన్ చేసింది. ఇదిగో వీడే అతన్ని చంపింది. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ మార్నింగ్. టీ తాగుతారా? మీరు తాగమంటే తాగుతాం సార్. ఇన్స్పెక్టర్, మీరు వాడిని అరెస్ట్ చేయడానికి వచ్చారా? వాడి ఇప్పించే టీ తాగడానికి వచ్చారా? ఆయన ఎందుకు అరెస్ట్ చేయాలమ్మా? ఆయన ఏం చేశారు? పబ్లిక్ గా మర్డర్ చేశాడు. ఏం సార్, మీరు మర్డర్ చేశారా? యారా, నేను మర్డర్ చేశానా? చిచి లేదండి. మరి ఆయన ఎలా చచ్చిపోయాడురా? ఆయనకు ఆయనే పొడుచుకుని చచ్చిపోయారండి. మరి అయితే నేను ఇక్కడికి వచ్చి ఏం చేశానురా? టీ తాగారండి. టీ తాగితే అరెస్ట్ చేస్తారా ఎస్ఐ గారు? చిచ్చి, టీ తాగితే ఎందుకు అరెస్ట్ చేస్తామండి? అయితే నేను వెళ్ళొచ్చా? తప్పకుండా సార్. బండి ఉందా, డ్రాప్ చేయమంటారా? వద్దులే, జాగింగ్కి వచ్చాను, జాగింగ్ చేస్తూ వెళ్తాను. అప్పాజీ గారు మార్నింగ్ వాక్ లో మటర్ చేస్తూ మన సిస్టర్ చూసారట. అంతే, మనసు మనీ పరసు పారేసుకుని టెన్నులో పిచ్చుకుగా తిరుగుతున్నారు. మణి పరిస్థితి పారేసుకున్నారా? ఎక్కడ? బాబు మధ్యలో డోంట్ డిస్టర్బ్. కమలకు తక్కురా. చూడండి, వారి ఫస్ట్ లుక్ లోనే మీ చెల్లెలు పిచ్చగా నచ్చేసిందట. మీ చెల్లిని చేసుకోకపోతే వారు బతకరట, ఎవరిని బతకనివ్వరట. మీరు ఒప్పుకుంటే రేపే పెళ్ళట, ఒప్పుకోకపోతే రేపట. అంతటి బెస్ట్ విలను ఉత్తమ హంతకుడు మాకు బావవుతాడా? కాదు, మీ చెల్లికి మొగుడవుతాడు. వాడు నా చెల్లెలకే మొగుడవ్వాలి, మాకే బావ కావాలి. అది ఎలా కుదురుతుందండి? ఎందుకు ఎందుకు కుదరదు? టెల్ మీ సే. ఆల్రెడీ ఆ అప్పాజీ ఆ పూలందేమో లవ్వేడ చేయండి బాబు. లవ్వాడేస్తే పెళ్ళేస్తాడా? అంతా వాడి ఇష్టమేనా? ఆ కోటయానుకో కూడా ఇష్టపడి తాంబూలాలు పుచ్చుకోవడానికి బయలుదేరిపోతున్నారు. బయలుదేరబోతున్నారు అంతే కదా? నో నో, వాళ్ళు వెళ్ళలోపే నేను వెళ్ళి తమ్ముళ్ళు ఇచ్చేస్తాను. బ్రదర్, టెలిఫోన్ అందుకో. ఎవరి కేసు? అయ్యి బాబా, కేసు కాదండి, మా చెల్లి. అయితే ఏంటంట? నిన్న దావూద్ ఇబ్రహీం గారు కబురెట్టారండి, పెళ్లి చేసుకుంటానండి. చీ కొట్టామండి. మొన్న హాజీ మస్తాన్ గారు ఫోన్ చేశారండి, నిక్కా చేసుకుంటానని. పెట్టే ఫోను అన్నామండి. మీకైతే మా పాప బాగా సూట్ అవుద్దని మీ చేతిలో పెడదామని వచ్చామండి. నా చేతిలో ఆ కేటు కోటయ్య గారి చెల్లెల్ని పెట్టుకుంటానని కబురెట్టేనే. చిచ్చి, ఆ పూలం దేవిరా దాని దగ్గరే ఉందండి బాబు. ఓ హైటా, ఒక వెయిటా, ఒక సీటా, ఒక నీటా. మీకు మా చెల్లైతే అమరీష్ పుడి శ్రీదేవి లాగా, రావు గోపాలరావు రోజా లాగా, రామిరెడ్డి నగ్మా లాగా సూపర్ హిట్ కాంబినేషన్ అవుతుందండి బాబు. ఎక్స్క్యూజ్ మీ సార్, అనకాపల్లి నుంచి మన వాళ్ళు ఫోన్ చేశారు. ఆ ఆరుగురిని చంపేశారట. తలకాయలు ఏం చేయమంటారని అడుగుతున్నారు. పార్సిల్ చేసి స్పీడ్ పోస్ట్ లో తుని సుబ్రహ్మణ్యం గారికి పంపించమను. ఎస్ సార్. మీ గోల్ ఏంటి? పెళ్లి గోలండి, పెళ్లి గోల. మీరు అంటే ఇచ్చి పుచ్చుకోవడాల గురించి కూడా ఒక డైలాగ్ అనేసుకుందాం. మా డెన్లో పుచ్చుకోవడాలే గాని ఇచ్చుకోవడాలు ఉండవు. ఇక పుచ్చుకోటాలే ఆలస్యం బాబు గారు. ఇవాళ అమావాస్య, రాహుకాలం దాటక ముందే తాంబూలాలు పుచ్చుకోవడం మంచిదని పిండాల శాస్త్రి గారు చెప్పారు. అవును గాని ఈ కత్తులు కటార్లేంటి? అమ్మమ్మమ్మ, అంత మాట అనుకోండి సార్. కళ్యాణ తాంబూలంలో కత్తులు కఠారులు పెట్టి ఇవ్వడం అనేది మా తాతల కాలం నుంచి వస్తున్నటువంటి దురాచారం. ఓరని పళ్ళెల్లో నా పొట్లం. ఈ కత్తులు కటార్లు ఏ కాలం నాటిరా? విఠలాచార్య, రాజనాల, కాంతారావు కాలం నాటి. ఇప్పుడంతా లేటెస్ట్. రాఘవేంద్రరావు, చిరంజీవి, బాలకృష్ణ టైము అన్ని టైం బాంబులే కదా బావగారు? అదేంటి బావగారు, అతను కూడా మిమ్మల్ని బావగారు అంటున్నాడు. ఆడి చెల్లెల్ని చేసుకోమంటున్నాడు బామ్మర్ది. నా చెల్లెలు చేసుకుంటానని చెప్పి వాణ్ణి బావమర్ది అంటారండి బావగారు. ఏంటి అన్యాయం? నేనెవ్వరికీ అన్యాయం చేయను బామ్మర్ది, అందరికీ న్యాయమే చేస్తాను. అంటే
మీ చెల్లెల్ని చేసుకుంటే వాళ్ళు వర్రీ అవుతారు, వాళ్ళ చెల్లెల్ని చేసుకుంటే మీరు వర్రీ అవుతారు. అంచేత ఎవ్వరూ వర్రీ కాకుండా ఇద్దరిని చేసుకుంటాను. మీరెళ్ళి త్వరగా ముహూర్తాలు పెట్టించి నాకు కబురు చేయండి. నేనొచ్చి 6 ముళ్ళు వేసుకుంటా. మీరు ఇద్దరిని చేసుకుంటానంటే మా చెల్లెళ్ళు ఇచ్చేది లేదు. ఇవ్వటానికి మీరెవర్రా, నేనే పుచ్చుకుంటా. అలా కాదు కానీ ఇంకో మాట చెప్పండి. ఇంకో మాట అంటే మీ చెల్లెళ్ళని నాకిచ్చి పెళ్లి చేయకపోతే జగదాంబ సెంటర్లో మీ 6 శవాలు ఫోటోలు దిగుతాయి. ఫినిషింగ్ టచ్ ఆ టైప్ లో ఇచ్చారా బాబు గారు? చాలా సంతోషం, మంచి శుభవార్త చెప్పారు. తొందరలోనే ముహూర్తాలు పెట్టించుకొని వచ్చేస్తామండి. వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ సార్? అప్పాజీ గారిని కలవాలి, కలుపుతారా? 2000 SI ఆలీబాబా వాడు ఎక్కడికి ఎందుకు వచ్చాడు? సరదాగా మిమ్మల్ని అరెస్ట్ చేసుకుందామని. నన్ను అరెస్ట్ చేస్తావా? వేసేయమంటారా సార్? వేసేయండి, ఒక పని అయిపోద్ది. అమ్మో, శాంతి 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 సార్, నేను చెప్పేది కాస్త వినిపించుకోండి సార్. ఏంటి? మిమ్మల్ని అరెస్ట్ చేసే అవకాశం నాకు ఇవ్వలేదనుకోండి, మా ఎస్పీ గారు నన్ను నక్సలైట్ ఏరియాకి ట్రాన్స్ఫర్ చేసేస్తారన్నారు. చేస్తే వెళ్ళు, నాకేంటి? వాళ్ళు ఏ మందు పాత్ర పెట్టి నన్ను పేల్చేస్తారు. పేలిస్తే పేలిపో, నాకేంటి? ప్రాబ్లం మీరు చాలా సింపుల్ గా తీసుకుంటున్నారు. నేను పేలిపోయాను అనుకోండి, ఆ తర్వాత ఏ వ్యాస లాంటి పవర్ఫుల్ క్యాండిడేట్ ఇక్కడ వేస్తారు, ఆ తర్వాత ఆయన మిమ్మల్ని వేసేస్తాడు. వేస్తే వేసేయని, నాకే నన్ను వేస్తాడు. పవర్ఫుల్ కదండి, గ్యారంటీగా వేస్తాడు. అదే నేను వెళ్ళలేదనుకోండి, ఎప్పటిలాగా శుభ్రంగా మీరు మర్డర్లు చేసుకోవచ్చు, సుఖంగా మానభంగాలు చేసుకోవచ్చు, సింపుల్ గా దొమ్మీలు, సిన్సియర్ గా దోపిడీలు అన్నీ చేసుకోవచ్చు. ఫైనల్ గా నువ్వు చెప్పేదేంటి? మీరు 1 గంట అరెస్ట్ అయిపోయారనుకోండి, నా ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది, మీకు ఏ ప్రాబ్లం రాదు. అరెస్ట్ అయితే నా ప్రెస్టేజ్ పోదు? వేదవ ప్రెస్టేజ్ ఇదే ఉందండి. మళ్ళీ 10 మర్డర్లు చేశారంటే డబుల్ అయి కూర్చుంటుంది. ఎక్స్క్యూజ్ మీ, మీరు కాసేపు చెవులు మూసుకోండి. మీ ఎస్, పర్పస్? ఎండి గారితో సీక్రెట్ మాట్లాడాలి. ఓ సార్, వీడు అడిగినట్టు మీరు ఆ గంట అరెస్ట్ కావటమే మంచిది. ఎందుకు? మీరు అరెస్ట్ అయిన ఆ గంటలో మేము వెళ్ళి బ్యాంక్ మేనేజర్ తిమ్మరాజును చంపేస్తాం. మీరు పోలీస్ స్టేషన్ లో ఉన్నట్టు ఎల్బీ ఉంటుంది కాబట్టి కేసు మన కాంపౌండ్ లోకి రాదు. గుడ్ సజెషన్. ఇదిగా నువ్వు వెళ్ళి రేపొద్దున వచ్చేయి. దేనికి సార్? అరెస్ట్ చేసుకుందు గాని. నేను ఒప్పుకోను. చూస్తూ చూస్తూ ఓ రాక్షసుని చేసుకోమంటారా? పోనీ చూడకుండానే చేసుకోమ్మా. చచ్చినా చేసుకోను. అసలు వాడిని చేసుకోమడానికి మీకు మనసులో ఒప్పింది? మనసు తప్పుకొని చేయాలని మాకు లేదమ్మా, కానీ మమ్మల్ని చంపైనా సరే నిన్ను చేసుకోవాలని వాడికుంది. అంటే నిన్ను వాడికి ఇచ్చి చేయకపోతే హోల్సేల్ గా మమ్మల్ని చంపుతానన్నాడు. మీరు చావుకి భయపడి నన్ను చంపుతారా? చిచ్చి, చావుకు మేమెందుకు భయపడతామమ్మా? వాడికి భయపడుతున్నాం కానీ. మీరు భయపడ్డా నేను భయపడ్ను. ఇప్పుడే వాడి దగ్గరికి వెళ్తాను, నిలదీసి అడుగుతాను. ఏమని? నీ మొహానికి నేను కావాల్సి వచ్చానా? ఏ మొహం పెట్టుకున్నాను పెళ్లి చేసుకుందాం అనుకున్నావు అని నిలదీస్తా. వాడి ముఖం పెట్టుకునే చేసుకుంటా అన్నాడు. అదే అదే తేల్చి పారేస్తా. వద్దమ్మా. చీరెళ్ళి సిగరెట్ మీద పడ్డా, సిగరెట్ వెళ్ళి చీర మీద పడ్డా, చీరకే బొక్కమ్మా. వద్దు, నన్ను ఆపొద్దు. అప్పాజీ! రారా, బయటికి రా. నీ దౌర్జన్యాలతో ప్రజల్ని భయభ్రాంతుల్ని చేస్తావా? నగరంలో శాంతి భద్రతలని సర్వనాశనం చేస్తావా? మర్డర్లతో, మానభంగాలతో సిటీని శ్మశానం చేస్తావా? నీలాంటి దుష్టుణ్ణి దుష్టుణ్ణి కామ, దుర్మార్గుణ్ణి కామ, నీచుణ్ణి కామ ఎలా వంచాలో నాకు తెలుసురా. ఫుల్ స్టాప్. తిప్పి చూడు. రాయ్, ఎన్నాళ్ళు నీ గూండాయిజం చలాయిస్తావురా? నీ ఆట కట్టించడానికి, నీ అంతు చూడ్డానికే వచ్చాను రా. మధ్యలో డిస్టర్బ్ చేయకు, డైలాగ్ మర్చిపోతాను. రేయ్ అప్పాజీ, ఈ రోజు నువ్వు నేను అటో ఇటో ఎటో. ఏంట్రా తెగరెచ్చిపోతున్నావు? వేసేయమంటారా సార్? సార్, మీరు నన్ను అపార్థం చేసుకోకండి సార్. ఇవి నిజమైన తిట్లు కాదు, ఉత్తుత్తి తిట్లు. ఉత్తుత్తి తిట్లా? ఇట్లండి. ఈ మాత్రం బిల్డప్ లేకుండా సైలెంట్ గా మిమ్మల్ని తీసుకెళ్లాను అనుకోండి, ఏ పోలీస్ స్టేషన్ ప్రారంభోత్సవానికో మందు పార్టీకో తీసుకెళ్లాను అనుకుంటారు. అందుకని మిమ్మల్ని పచ్చి బూతులు తిడుతూ పిచ్చ కొట్టుకుంటూ తీసుకెళ్తాను. నన్ను కొడతావా? వేసేయమంటారా సార్? రేయ్, ముందు ఎండేసేయండిరా. సార్, నువ్వేంట్రా కొడతావా? అబ్బే, ఉట్టి యాక్టింగే సార్. ఈ గంట సేపు నేను అంకుశం రాజశేఖర్ని, మీరు రామిరెడ్డి. ఓకే, స్టార్ట్ యాక్షన్. రేయ్, నన్ను లాఠీతో కొడతావా? అబ్బే,
ఇది ఒరిజినల్ లాఠీ కాదు సార్, లబ్బర్ లాఠీ. కావాలంటే చూడండి. చూసారా, దెబ్బ తగలలేదు. పిఏ, ఎస్ సార్. వీడు మన కొట్టుకుంటూ తీసుకెళ్తానంటున్నాడు. మన విలనిజం ఏమైనా దెబ్బతింటుందంటావా? ఏం దెబ్బతినా సార్, సింపతి పెరిగి పబ్లిసిటీ వస్తుంది. ముందు ముందు ఎలక్షన్స్ లో కూడా ఉపయోగపడుతుంది. అయితే ఓకేరా. ఒక్కసారి ఇటు నుంచోండి సార్. రెడీ, యాక్షన్. లే, అలా. ఏంట చూపెట్టా. రామరెడ్డి అనుకున్నావా? ఈ సెంటర్ లో ఒక్క నిమిషం ఆగండి, 2 డైలాగులు చెప్పాలి. రేయ్ అప్పాజీ, చట్టం కన్ను మూయించి న్యాయం చేతులు కట్టేసి సమాజాన్ని అల్లకల్లోలం చేస్తావా? 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 ఈ ప్రజల మాన ధన ప్రాణాలతో ఆటలాడుకునే నిన్ను ఉరికమ్మ ఎక్కించకుండా వదిలిపెట్టనురా. పెట్టనురా, 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 పెట్టను. ఈ రోజుతో నీ గుండాయిజం పతనం అయిపోవాలి. అయిపోవాలి, అయిపోవాలి, అయిపోవాలి. మగాడంటే నువ్వేరా బాబోయ్, ఎస్ఐ అంటే నువ్వేరా నాయనోయ్. వ్యాస్కి వారసుల్లా ఉన్నాడు తండ్రోయ్. ప్రేమిస్తే నీలాంటి వాడినే ప్రేమించాలి కుర్రాడోయ్. పెళ్ళంటూ చేసుకుంటే నిన్నే చేసుకుంటాను పిల్లడోయ్. సాంగ్ అంటూ వేస్తే నీతోనే వెయ్యాలిరా బుల్లడు. నువ్వా ఏంటే అలీబాబా పేరు తెక్కలరుస్తున్నావు? నువ్వు కలవరిస్తున్నావు, ఏంటి విషయం? నేను ఆయన్ని ప్రేమిస్తున్నాను. ఏంటి, నా కాబోయే మొగుడిని నువ్వు ప్రేమిస్తున్నావా? నీ కాబోయే మొగుడా? ఓయ్, ఆయన్ని ముందు చూసింది నేను, సాంగ్ వేసుకుంది నేను. మేం వేసుకోలేదేంటి? మేము వేసుకున్నాం సాంగ్. కోటయ్య సిస్టర్ తో కాంపిటీషనా? నేను బెమ్మో సిస్టర్ నే. సరే, 4 రోజుల్లోగా ఆలీబాబా నా ఒళ్ళో కూర్చోబెట్టుకుని మెళ్ళ తాళి కట్టించుకోకపోతే నా పేరు పూలందేవే కాదు. అదే 4 రోజుల్లో నేను ఆయన దాన్నై ఆయన్ని నా సొంతం చేసుకోకపోతే నా పేరు పూజా బేడియే కాదు. ఛాలెంజ్, ఛాలెంజ్. సూపర్ అలీబాబా, సూపర్. ఇన్నాళ్ళకు నువ్వు కూడా ఒక మగాడవని నిరూపించుకున్నా. చిన్నప్పటి నుంచి అంతే సార్, కాకపోతే కొంచెం లేట్ అయితే ఏమయ్యా? అప్పాజీని అరెస్ట్ చేయడంలో నువ్వు చూపించిన ధైర్య సాహసాలకి ప్రజల రెస్పాన్స్ చూసావా? ఇప్పుడు నువ్వు జనానికి కనపడితే చాలు. పిచ్చి కొట్టుడు కొడతారా సార్? జైలు కొడతారయ్యా. మన డిపార్ట్మెంట్ కే సింహస్వప్నం అయిన అప్పాజీని అరెస్ట్ చేసి పోలీసులు తలెత్తుకునేటట్టు చేశావు. లేకపోతే సమాజాన్ని సర్వనాశనం చేస్తున్న ఇలాంటి సంఘ సంస్కర్తని. సంఘ సంస్కర్త కాదు, సంఘ విద్రోహి. అదే సంఘ విద్రోహిని అంత తేలిగ్గా వదిలేస్తానా? ఏయ్, ఎస్పీ గారి ముందు ఏంటా నిలబడ్డాం? సరిగ్గా నిలబడ్డాం. వీణ్ణి 1 గంట అయినా లాకప్ లో పెట్టాలనుకున్నాను, పెట్టాను. గంట అయిపోయింది, ఇప్పుడు వదిలేస్తున్నాను. వదిలేస్తావా? అవును సార్, ఇలాంటి దుర్మార్గులు లాకప్ లో ఉంటే పోలీస్ స్టేషన్ చెడిపోతాయి. చెడిపోయినా సరే వీడిని మాత్రం వదలడానికి వీలు. వదలకపోతే ఎలా సార్? అగ్రిమెంట్ గంటకేగా చేసుకుంది. అగ్రిమెంట్ అంటే అదే సార్, వీడిని గంటే లాకప్ లో పెడతాను ముందే చెప్పాను. నో, వీడిని వెంటనే తిహార్ జైలుకి షిఫ్ట్ చేయమని ఐజీ గారు ఫోన్ చేసి చెప్పారు. తిహారీ జైలా? ఈయన ఒప్పుకోడేమో సార్. ఒప్పుకోవడానికి వాడేవాడు. పైగా వాడు ఈ స్టేషన్ లోనే ఉంటే వాడు అనుచరులు బాంబులతో దాడి చేయొచ్చు. అమ్మో, నిజమే సార్. మనం అలా స్టేషన్ బయటికి వెళ్ళి మాట్లాడుకుందాం పదండి. అక్కర్లేదు. అపరావు, ఎస్ సార్. వాడిని వెనక్కించండి. ఓకే సార్. సార్, పాపం ఈసారి కుదిరేండి సార్. ఏదో తెలుసో తెలియకో మర్డర్లు చేశాడు. ఈ మాత్రం దానికే తిహార్ జైలుకి ఎందుకు? వాడి మానాన్ని వాడు వదిలేస్తే వాడి పాపాన వాడే పోతాడు. అక్కర్లేదు, వాడికి తిహార్ జైలే కరెక్ట్. కొంచెం ప్రమాదమేమో సార్. ప్రమాదం అంటే తిహారీ జైల్లో నాలాంటి స్ట్రిక్ట్ ఆఫీసర్లు ఉండరేమోనని. అక్కడ ఉన్న వాళ్ళంతా స్ట్రిక్ట్ ఆఫీసర్స్. అలా అయితే తప్పించుకోవడం కష్టం అవుతుంది కదండి. తప్పించుకోవడం అంటే తప్పించుకోడు కదా అని. నో.
ఏంట్రా ఇది? అమ్మ తోడు మదర్ ప్రామిస్ ఇలా జరుగుతుందని నాకు కూడా తెలుసు సార్. తెలియకుండానే నన్ను తీహార్ జైలుకి పంపిస్తావురా? అబ్బే నేను పంపట్లేదు సార్, మీరు కూడా వెళ్ళకండి. నోర్మై, గంట సేపని నమ్మించి నన్నే మోసం చేస్తావా? తీసుకురండి. అలీబాబా, నన్ను చీట్ చేసి అరెస్ట్ చేస్తావు కదూ? జైలు నుంచి పారిపోయి వచ్చి నీ అంతం చూస్తాన్రా, నీ రక్తం కళ్ళ చూస్తాన్రా, నీ శవాన్ని లేపుతాన్రా. అప్పాజీ గారిని అరెస్ట్ చేయాలని మీకు ఎందుకు అనిపించింది? టైం బాగోక